ಡಬ್ಬಿಗೆಲ್ಲ ಪೊಲೀಸಲ್ಲಿ ಪಟ್ಕೊಂಡವರು. ಪೊಲೀಸಲ್ಲಿ పట్టుకున్నారు గైస్. ఏమైతుందో తెలియదు, చూద్దాం. ఏంటంటే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. ఇప్పుడైతే మన తిరువణామలై శివుని గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. మన ఫ్రెండ్ ఎన్ఎస్ బై ఊరు నుంచి అక్కడికి ఒక 30-35 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. వెళ్ళి 14 కిలోమీటర్స్ వాక్ చేయొచ్చంట. సో చూద్దాం, ఒకవేళ ఏం టైం ఉంటే వాక్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 5 o'clock అవుతుంది గైస్. సో దానికే మేము వాక్ చేయాలంటే ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ మినిమం 3 hours కావాల్సి వస్తుంది. సో అది ఒకవేళ అక్కడికి వెళ్ళి అలో చేయకపోతే మేమైతే డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్ చూసేసుకొని వచ్చేస్తాము. ఈ 2 days మేము వెళ్ళేసి పొద్దున్నే సాయంకాలం 2 టైంలు ఆడ వాటర్ ఫాల్స్ దగ్గరపై స్నానం చేస్తున్నాము. అయినా కూడా ఈ స్వెట్కి అయితేనే లేదు, ఫుల్ ఒకతర ఇరిటేషన్ వస్తుంది. తమిళనాడు అంటేనే ఫుల్ ఎండ అనుకోండి. ఇంకా జూన్ జూలై వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. కానీ కూడా ఇంకా ఎండ ఉంది గైస్. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాము గైస్ ఈ 2 days అయితే. సో ఇప్పుడు గుడికి వెళ్దాము. గుడికి వెళ్ళేసి ఎలా ఉంటుంది గుడి అనేసి కూడా చూపిస్తాను. తిరువణామలై శివాలయం అంటే అందరికీ తెలిసి ఉంటుంది. సో మన తెలుగు ఆడియన్స్కి లైక్ మన కన్నడ ఆడియన్స్కి ఎవరు చూడలేదో వాళ్ళకైతే నేను చూపిస్తాను. సో నెక్స్ట్ టైం మీరు వస్తే ఇటు సైడ్ తిరువణామలై సైడ్ వస్తే ఆ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఆ ఛానల్ మన లాస్ట్ 2 days బ్యాక్ 200 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ గైస్. ఇలాగే సపోర్ట్ చేయండి. అయ్యంతా మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా కొంతమందికి తెలియదన్నమాట మన కొత్త ఛానల్లో. సో అయ్యంతా షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి అందరికీ. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో రెగ్యులర్గా మన వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటుంది. తమిళ్ కూడా బాగానే మాట్లాడతాను గైస్, నాకేమి అంతేం ప్రాబ్లం లే. తమిళ్, తెలుగు, కన్నడ ఫ్లూయెంట్గా వస్తుంది. ఇంగ్లీష్ హిందీ బాబానే లైక్ ఫ్లూయెంట్గా రాదు. ఏదో ఒకటి మేనేజ్ చేస్తా వచ్చే దాంట్లో. వీడు కాలు యానికి పెడతానన్నా వినికే తెలవాల. ఎన్ఎస్ బై ఫుల్ జోష్లో ఉన్నాడు. ఫుల్ బాయ్స్ చూడండి. ఇక్కడ ఏదో ఊరు పండుగ అయితేనే ఉంది. మేము నిన్నంతా తిరుమల ఫుల్ తిరుగుతూనే ఉంటుంది. బట్ బాగా వచ్చింది, ఫన్నీ మూమెంట్స్ ఎంతో ఉండే. బట్ అవంతా రికార్డ్ చేయలేకపోయినాను. ఎలా అంటే మీకు చెప్పినాను కదా, రికార్డ్ చేసే టైంలో రికార్డ్ చేయను. అంతా అయిపోయినాక మళ్ళీ రికార్డ్ చేసి చెప్తా ఉంటాను అట్లయింది ఇట్లయింది అనేసి. అదే అవుతుంది ఎప్పుడు, అదే కలిసి అయ్యేది. ఇన్సిడెంట్ జరిగేప్పుడు రికార్డ్ చేద్దాం అనుకుంటాను, మర్చిపోయి ఉంటాను. లేదంటే ఒక్కొక్కసారి రికార్డ్ చేసేదే మర్చిపోయి మాట్లాడేస్తుంటాను. అది చూసి నేను రికార్డ్ కూడా ఉండదు. ఎడిటింగ్ చేసేప్పుడు ఎదరా ఈ క్లిప్ పోయిసిందిరా అని ఎత్తరా అయిపోయిస్తుంది. ఇది ఏం ఫ్లాగ్ అనేసి మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. బ్లాక్ అలాగే రెడ్ ఉంది. ఇక్కడ నుంచి మనకు ఒక 37 కిలోమీటర్స్ అంట, 37 కిలోమీటర్స్ వస్తుంది. మన బెంగళూరుకి 170. ఇట్లా వెళ్ళాల ఒక 37 కిలోమీటర్స్. వా బ్రో, ఏదో బ్రో ఫుల్ జాలి. ఎంగ వరకు పోను బ్రో, అది ఎంగనా లిఫ్ట్ ఇద్దాం. బాయ్స్కి ఫుల్ ఖుషి అయిపోతారు. ఇదేనా? ఓకే ఓ నైస్. కుడుకుడుకుమా పర్వాలే. బాయ్. ఓకే థ్యాంక్స్. బాయ్ బ్రో. లైక్ నేను చిన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు లిఫ్ట్ అడుక్కొని పోతున్నాను అనమాట. ఎక్కడికైనా బయట వెళ్ళాలంటే ఫుల్ మా ఫ్రెండ్స్ అంతా లిఫ్ట్ అడుక్కొనేసి వెళ్తూ ఉంటాం అనమాట. లైక్ ఎవర్రా వీళ్ళిద్దరు కోడ్లు బట్టి వాళ్ళు వారే ఉంటారు కదా. నాకు ఆశ్చర్యం వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. టీ తాగుదాం. ఒక టీ తాగేస్తే మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక్కడ తమిళనాడులో టీ బాగుంటుంది గైస్, వస్తే మీరు ట్రై చేయండి. వెల్కమ్ టు తిరువణామలై సిటీ అనేసి. కర్ణాటక బండ్లు గైస్, కర్ణాటక బస్సు కూడా వస్తుంది ఇక్కడికి. ఇటు సైడ్ రైట్ సైడ్ డౌన్కి వెళ్ళాం అనుకో మనకి పాండిచ్చేరి, చెన్నై, మళ్ళీ ఇంకొక ఏదో ఒక ప్లేస్ వస్తుంది. అదేమో నేను బోర్డులో చూసినాను.
సో పాండిచేరి పోయే వాళ్ళు కూడా ఇట్లా తిరువణామలకి ఈజీగా పోవచ్చు, వెళ్ళే రోడ్లోనే కదా. సో నెక్స్ట్ టైం మీరు ఏమైనా పాండిచేరి సైడ్ ప్లాన్ చేసుకుంటే ఇట్లా రండి, లైక్ బైక్లోనో కార్లోనో వస్తే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వెదర్ బాగుంది గైస్, కొంచెం ఎండ తక్కువైంది కదా. అది ఏమవుతుందంటే ఆ ఎండకి రోడ్డు మీద ఫుల్ ఉడుకుగా ఉంటుంది కదా, ఆ ఉడుకు మనకి అలాగే కాలుకి కొడుతూ ఉంది, ఫుల్ హీట్ గాలి అనమాట. తోలే కూడా అవుతలేదు, అంత హీట్ ఉంది ఇక్కడ. ప్రజెంట్ అయితే తిరువణామలకి తెచ్చేసినాము. ఇక్కడ చూడండి సాధువులు, ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళేది అనుకుంటాను గైస్. సో అందరూ నడుస్తూ ఉండరు, మేమైతే నడుస్తా లేదు. సో అంటే ఫంక్షన్ అంతా ఉంది కాబట్టి వాడి వల్ల అవ్వదు ఇంకా మేము టైర్డ్ అయిపోతాం అనేసి మేమైతే నడుస్తా బైక్లోనే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి చదువులు, వీడు చూడండి గైస్ ఇట్లా అయ్యేది. వీడు చూడరు ఏమీ లేదా, వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చేడిస్తారు. తిట్టేకి లేకుండా ఏమి అనేకి లేకుండా ఏం చేసేది అవ్వండి కోతులు. కాళ్ళు నడకనే ఎక్కువ మంది పోతున్నారు గైస్. దీని ఇప్పుడు మన చుట్టూనే దాని పేరు వచ్చేసి గిరివలం అనేసి. ఇది ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. ఈ 14 కిలోమీటర్స్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి ఆ శివాలయానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి తిరుపతికి కూడా వేసినారు 187, వేలూరు 81, తిరుపతికి ఇక్కడ నుంచి 187 కిలోమీటర్స్ గైస్. మన తిరుపతి చూసినారు అనుకోండి, పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్నారు గైస్, ఏమైతే తెలియదు, చూద్దాం. తెలియదు ఎందుకు నింపున్నారో తెలియదు. ಏನಂತೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಫೋನ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂತೀನಿ. గైస్ ఇప్పుడైతే నిలిపినాను కదా, వాళ్ళు అయితే చెక్కింగ్ చేస్తున్నారు అనమాట. బండి మీద కాదా లేదా అనేసి మొత్తం చెక్ చేసినారు. సో కెమెరా చెక్కింగ్ అయితే అయ్యిందనమాట. వదిలేసినారు, ఏం ప్రాబ్లం ఉండదు గైస్. మీ దగ్గర డాక్యుమెంట్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండైతే మీకేం ప్రాబ్లం లేదు, ఈజీగా వచ్చి వెళ్ళిపోవచ్చు అంతే. నేను ఆపిన గిరివలం అయితే ఒక రౌండ్ చుట్టేసినాము. ఇంకా డైరెక్ట్గా శివాలయానికి వెళ్ళేసి దర్శనం చేసుకుని ఇంకింటికి అయితే వెళ్దాము. తిరువణామలలో ఏం ట్రాఫిక్ గైస్, మన బెంగళూరులో ఎట్లుంది అట్లే ఉంది ఇది కూడా ట్రాఫిక్. ఎంతోమంది బై వాకే వస్తున్నారు అంతా. చూడండి గైస్, గుడికాడికైతే రీచ్ అయిపోయినాం గైస్. వెళ్దాం ఇంకా వెళ్ళేసి దర్శనం చేసుకుందాం గైస్. ఇప్పుడు మనం తిరువణామల గుడిలో ఉన్నాము. చెప్పురా గిరివలంకి ఎందుకు వచ్చినాము చెప్పు. వీడు కెమెరా ఆన్ చేసి ఎట్లా తెలుసా, కెమెరా ఆన్ చేసే గాంధీ కెమెరా ఆఫ్ చేసినాడు అనుకో, వీడంతా దొంగనా కొడుకు ఎవడు ఉన్నాడు. చూడు బ్రో, చూపి బ్రో ఆడ అది ఎంట్రన్స్ గైస్. వెళ్దాం. చెప్పు బ్రో ఏమన్నా, ఎన్ఎస్ బ్రో చెప్పు బ్రో ఏమన్నా ఆడియన్స్కి. మేము తమిళనాడులో ఉండేది, మీరు తమిళనాడులో ఉండేది. మీ గుడి గురించి చెప్పు, శివాలయం గురించి చెప్పు. ఏంది బ్రో వీడు, ఎవడురా వీడు, ఏం మాట్లాడుతానే లేదు. ఏదైనా మాట్లాడరా చెప్పురా వాళ్ళకి. ఏమని మాట్లాడతావు చెప్పు. వాడు అంత కష్టపడి వీడియో తీస్తున్నాడు మన కెమెరామ్యాన్. ఏమని మాట్లాడరా. అమ్మాయి బాగుంది, అమ్మాయి నిన్ను చూడొద్దా, నువ్వు బాగుండాలి కదా. నో బ్యాడ్ వర్డ్స్, నో 18+ గైస్. నంది చూపి, బాగుంది కదా గుడి. ఫుల్ వీళ్ళ మమ్మీ అయితే ఫుల్ బాగా మంచి కేర్ అనుకోండి. ఫుల్ మంచి ఫుడ్ 3 times తిను, పడుకో, లేయే, తిరుగు. ఎట్లా రా ఎంట్రన్స్ ఇది అనుకుంటా నేను. ఎంట్రన్స్ ఇట్లా పోదాం రా ఫస్ట్. ఇట్లా ఇటు సైడ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంకల్ నోడు పదా, నువ్వు హైట్ ఉన్నావు, మేము షార్ట్గా ఉన్నాము. బ్రీతింగ్ కూడా తీసుకోనాకైతే. ఏ వద్దురా ఇంగ్లీష్, ఇంగ్లీష్ విడిసే గ్యాప్లో డైలాగ్ కొడుతున్నాడు రై.
మీ ఊరికి వచ్చి ఏ కాదురా మీ ఊరికి వచ్చినాము మీ గుడికి వచ్చినాము ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం చెప్పాలో చెప్పు. నీకు ఎన్నిసార్లు వచ్చినావు ఈ గుడికి? ఐ థింక్ మేబీ 3 times. 3 times వచ్చినావు. అంత కొంచెం మాత్రం కూడా తెలుదా? మా తిరుపతి గురించి అడుగు, నేను చెప్తా. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినావాడా? వెళ్తా ఉంటా. దానికే వెళ్తా ఉండాలా? ఇప్పుడు ఇయర్లీ వన్స్. ఎందుకు వన్స్ వస్తావు? ఇయర్లీ వన్స్ వస్తా, లేకపోతే 2 years ఒకసారి వస్తాను. ఎందుకు అదే దినం రావాలా? దినం వచ్చే గీడన ఉంది తిరుమల పని చేయాలి. నా పని నువ్వు చేసుకొని నువ్వు ఇస్తావు నా శాలరీ. ఇస్తాను రా, మా ఆవు పేడెత్తు ఇస్తా. దీపం దర్శనం దీప దర్శన మండపం దీప దర్శన ఏదో ఏమో ఒకటి. మేనేజరే కీలదా వెళచేరా వీడు కొట్టారా డైలాగ్? బ్రో ముందర చూపి ఎక్కడ జూమ్ జూమ్ చేయరా చూద్దాము. అవుతుందా? కింది ఇది గుడి 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 గుడి. ఓ కనపడిస్తే బాగున్నావు. దానిపైన అంతా చేస్తే కెమెరా జస్టిఫై చేయరు. ఏదో ఒక 5 చేస్తుంది. సరే రా, నీ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసేది మళ్ళీ చూద్దు. హ్యాపీ బర్త్డే అనాలా మళ్ళా? హ్యాపీ బర్త్డే టు యూ. అంకల్ హాయ్ హాయ్ చెప్పండి అంకల్. హాయ్. అంకల్ అయ్యో రెస్పెక్టే లే గైస్, వాళ్ళ పాతికి వాళ్ళు ఉన్నారు. అంకల్ కన్నడ. బ్రో హుషారు బ్రో. పొరమే సమాధానం రా. కమాన్ గైస్. ఓ ఈ గుడి మ్యాప్ చూడండి. ఏం రా కార్లు అంతా పెట్టిండారు. ఓ గుడి ఇట్లుందనేసి చూపిస్తుండారా? మెయిన్ గోపురం వెనకాల మన చిన్నది ఏడు చూడు కార్లు. ఏ ఎన్ఎస్ బాయ్ చూడరా రే ఎంత బాగా కట్టిండారు. టెంపుల్ అదే ఏదో ఒకటి మాట్లాడరంటే ఏదో ఒకటి మాట్లాడేస్తాడు. టెంపుల్ రా అది. పదాం పదండా. ఓం నమః శివాయ. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాము. బైక్ రైడ్ తను వచ్చేసి ఎన్ఎస్ బై వాళ్ళ సిస్టర్. హాయ్. వాళ్ళ ఫ్రెండ్ సునంద. హాయ్ బ్రో. మీ సిస్టర్ బాగుంది. మీ సిస్టర్ బాగుంది. సో గైస్ ఇక్కడ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. సో లైక్ చేసుకొని షేర్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ టైర్డ్ అయిపోయినాను, వెళ్ళి పడుకోవాలి గైస్. బాయ్.